అంబటి రాంబాబు వివాదాలకు తప్ప రాజకీయాలకు పనికిరారని విమర్శించారు. టీడీపీ నేత పిల్లి మాణిక్యాలరావు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన ప్రతి ఇంటికి చేరేలా ఇంటింటికి కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ముద్రగడ పద్మనాభం కుల చిచ్చు కారణంగానే క్షోభకు గురయ్యారని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి వల్లే ముద్రగడ పద్మనాభం తన పేరును కూడా మార్చుకోవాల్సి వచ్చిందని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి సానుభూతి రాజకీయాలు చేశారని పిల్లి మాణిక్యాలరావు విమర్శించారు. తన సొంత కులాన్ని వ్యభిచారులు, తాగుబోతులు అంటూ మాట్లాడిన అంబటి రాంబాబును కాపు నాయకుడిగా ఎలా చెబుతారని ప్రశ్నించారు. ముద్రగడ పద్మనాభం ఆసుపత్రిలో ఉన్న సమయంలో వైసీపీ నాయకులు ఒక్కరు కూడా పరామర్శించలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలకు చేరకుండా చేయాలని మరలా కుట్రలు పొందుతూనే ఉన్నాడు. ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి అనేకమైనటువంటి విజయాలు, నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి పేరు మీద ఇంటింటికి తీసుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ప్రజల దృష్టికి, ప్రజల దగ్గరికి చేరకుండా ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నేర బృందం ప్రతిరోజు ఏదో ఒక అబద్ధపు ప్రచారాల్ని, ఏదో ఒక తప్పుడు ప్రచారాల్ని, ఏదో ఒక వివాదాల్ని సృష్టిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిన్నట కొన్ని విషయాలు జరిగినాయి. నేను వాటి జోలికి వెళ్లకుండానే ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి కులశిచ్చులో మానసిక వేదంతో మరణించినట్టుగా నాకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత మనం కొన్ని విషయాలు మాట్లాడకూడదు. ఆయన కాపు కులానికి సంబంధించినటువంటి నాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చుకున్నాడు. ఒకప్పుడు మంచి గౌరవం, నాయకుడిగా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి క్షుద్ర రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన పేరు ప్రఖ్యాతులు దిగజారుతూ వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వల్ల ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఆందోళనకు గురై చివరికి పేరు కూడా మార్చుకునేటువంటి పరిస్థితికి, ముద్రగడ పద్మనాభం అని పేరు కూడా మార్చుకునేటువంటి పరిస్థితికి వైసీపీ వాళ్ళు ఆయన్ని దిగజార్చినట్టుగా మనకి కనపడతా ఉంది.